వీళ్ళని అడుగుదాం, పైనుంచి ఇప్పుడే వచ్చారు. మైక్ ఇస్తున్నా, చెప్పండి. పైకి వెళ్ళి వచ్చారు కదా, ఎలా అనిపించింది మీకు? చూస్తున్నారు కదండి మెట్లు. మా అన్నయ్య ఎన్ని ఉంటే మహా అయితే 100 మెట్లు ఉంటాయని చెప్పి 1000 మెట్లు ఎక్కిచ్చాడు. కాలు పుండ్లండి. చూసిరండి మీరు కూడా. నడక దారి మైక్ దగ్గర పెట్టుకోండి. ఏదో గుడి అనుకొని ఎగిరాను కానీ కాలు పుండ్లు అయిపోయినాయండి. నా ఎక్స్పీరియన్స్ మా అన్నయ్య వెంకటసాయి కస్తూరి బాబు, ఆయన మూలంగా నా కాలు పుండ్లు అయిపోయినాయి. ఇంకోసారి మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి. లాస్ట్ ఫైనల్గా ఏది? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, గుడి అయితే చాలా బాగుందండి. పైదాకా ఎక్స్పీరియన్స్ చెయ్యండి. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. కానీ మెట్లు దారిని ఎంచుకోండి. దేవుణ్ణి స్మరిస్తూ పైకి వెళ్ళండి. స్మరించకపోతే కాళ్ళు నొప్పులతో ఏడుస్తారు, కుల్లి ఏడుస్తారు. చూడండి మీరు. సర్లేండి, మైక్ ఇచ్చేసి మీరు వెళ్ళండి. ఒక నిమిషం. ఇక్కడ ఈ ఆంటీ గారు కూడా వచ్చారు. మైక్ తీసుకోండి. ఎలా అనిపించింది మీ స్పందన? మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి. మైక్ కొంచెం దగ్గర. అయ్యో మైక్. వీళ్ళు కూడా వస్తున్నారు. మైక్ మనం మైక్ ఇచ్చి వెళ్దాం. మరి కామెడీ. కొంచెం మైక్ పట్టుకోండి. ఎన్ని జన్మలైనా ఇలాంటి దర్శనం మనకు దొరకాలంటే ఈ టైంలో చూడాలండి. మైక్ కొంచెం స్పందన చెప్పండి. అమ్మ నా మోకాలు నొప్పి అయినా ఎక్కాను ఇప్పుడు వరకు. ఎక్కలేను కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. కొంచెం చాలా బాగుందండి. ఊరు వెళ్ళాల్సిన ఊరు చాలా బాగుంది. నరసింహస్వామి చాలా బాగుంది. అసలు నొప్పి లేదు. వీళ్ళందరూ పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి ఇది వీళ్ళ పరిస్థితి. మీ స్పందన కూడా కొంచెం చెప్పండి. మైక్ తీసుకోండి, కొంచెం దగ్గర పెట్టుకొని చెప్పండి అమ్మా. ఎలా అనిపించింది? ఈ టెంపుల్ గురించి ఏంటి విశేషం ఏంటి చెప్తారా? లేకపోతే మెట్లెక్కిన అప్పుడు అవునా? అమ్మో ఇంకా